సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. నీలం తుఫాను ప్రభావంతో ఆకాశం మేఘావృతం కావడంతో ఎప్పుడు వర్షాలు కురుస్తాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం కురిసిన జల్లులకు వరి పంట నెలకొరిగింది. పత్తి పంట చేతికొచ్చే దశలో వర్షాలు కురవడంతో పత్తి అక్కడకు రాకుండా పోయింది. కొంతమంది రైతులు ఈ వర్షాల కారణంగా పొలాలను కోయడం వాయిదా వేసుకుంటున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇగో రోగం వచ్చింది. ఇప్పుడు పత్తి ఏమైనా పూసింది ఉంటే మొత్తం నీళ్ళు అడిచిపోతుంది, నల్లబడ్డది. మీద వర్షం తుఫాను. మమ్మల్ని రైతులు ఏం చేయమంటారో ఆలోచించాలి మీరు అందరూ. విత్తినప్పటి నుండి రైతులకు కష్టమే. విత్తనాల కోసం లైను, ఎరువుల కోసం క్యూ లైను, చివరికి ఆ ధాన్యాన్ని అమ్ముకుందామంటే లైనే. సుల్తానాబాద్ సింగిల్ విండో ఆఫీసు ముందు శనివారం ఉదయం రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు టోకెన్ కోసం వరి ధాన్యాన్ని శాంపిల్ తీసుకువచ్చి క్యూ లైన్ కట్టారు. అకాల వర్షాలు కురవడం మూలంగా ధాన్యం పాడైపోతుందని తొందరగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కోసినాం కుపోసినాం మడికట్లల్లా ఈ ఓపెనింగ్ చేస్తలేరు. ఈ రాయకి నాయకులు పట్టించుకోలేదు. మేమేం చేసుడు, ఈ పత్తి చేనులు పెడితే ఇట్లా వర్షాలు కొట్టి మునిగిపోతున్నాయి. ఈ వర్షాలు కొట్టి వాటిని కూడా మమ్మల్ని ఏం చేస్తారు? మేమేం చేసుకోను ఈ బతుకుడు. మరి ఈ ఆత్మశాంతి చేసుకొని సత్తే ఈ పౌరత్వానికి లాభమేనా? ఇప్పుడు మనుషులు సత్తే పౌరత్వం మమ్మల్ని పట్టించుకుని లేదు. ఇప్పుడు వడ్ల చూస్తే ధర లేదు. మందు బత్తాల కాడ లైను, మాకు ఈడికత్తే బీట్ల లైను, ఈ మాష రవాణానుడు, ఈ బీట్లకు పోతే ఎండాలనుడు, ఎక్కడో అక్కడ దోసుకుంటారు మమ్మల్ని. అన్ని మొలకలు వస్తున్నాయి. మమ్మల్ని ఎవరు పట్టించుకున్న లేరు. రైతులు ఇట్లా చేస్తే లాభమేనా? ఇప్పుడు మేము మొలక పెట్టిన సంది ఇదివారి దాకా పెట్టుబడులు పెట్టినాము, కోసినాము, పొలాలలో కుప్ప కోసినాము, వడ్డు దోక్కున్న లేరు. వడ్డు మొలకలు వస్తున్నాయి. సార్ ఎవరు పట్టించుకున్న లేరు. మమ్మల్ని ఎవరు పట్టించుకున్న లేరు. రైతులు దళారులకు ధాన్యం అమ్ముకొని మోసపోవద్దని ఎంఆర్ఓ మధుసూదన్ కోరారు. సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ శివార్లోని పంట పొలాలు కల్లాల వద్ద ఓ దళారి కాంటాలు పెట్టి ధాన్యం తూకం వేస్తుండగా కాల్వశ్రాంపూర్కు వెళ్తున్న జేసీ అరుణ్ కుమార్ అది గమనించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించినట్లు తెలిసింది. దళారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జేసీ ఎంఆర్ఓను ఆదేశించారు. ఎంఆర్ఓ సంఘటన స్థలాన్ని పరిశీలించి కాంటా బాట్లను ఆఫీసుకు తరలించారు. ఈ గర్రెపల్లి, తొగర్రాయి, కనుకుల లాంటి సెంటర్లతో పాటు మిగతా 1-2 రోజుల్లో మిగతా మండలంలోని అన్ని సెంటర్లు ప్రారంభించడం జరుగుతుంది. సో రైతులకు మేము కోరేది ఏంటంటే ఈ దళారులకు బారిన పడకుండా రైతులు డైరెక్ట్ తీసుకుపోయి ఐకేపీ ధాన్యానికి అమ్ముకుంటే వాళ్ళకు ఖచ్చితమైన మద్దతు ధర దొరుకుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మరియు మిగతా మిల్లర్లకు ఈ దళారులకు కూడా హెచ్చరిక ఏంటంటే ఈ సందర్భంగా ఏమన్నా జరిగితే మేము చట్టరీత్యా వాటిని సీజ్ చేసి చర్య తీసుకోవడానికి మేము జాయింట్ కలెక్టర్కు పంపిస్తామని తెలియజేస్తున్నాము. కాబట్టి రైతులు మళ్ళొకసారి వాటిని మాయిశ్చర్ను మెంటర్ చేస్తూ ఈ ఐకేపీ సెంటర్లకు కానీ ప్యాక్ సెంటర్లకు కానీ తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో హెచ్ఎంగా పనిచేస్తున్న సత్యనారాయణ పదవి విరమణ సందర్భంగా ఎస్ఆర్ గార్డెన్లో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ దంపతులను పలువురు ఘనంగా సన్మానించారు.
విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.